ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. హోషేయ 11:3. ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగిలించుకుని వాడును నేనే వారిని స్వస్థపరిచిన వాడినైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. I taught Ephraim also to go, taking them by their arms, but they knew not that I healed them. యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనం వింటున్నాం, సజీవ లెక్కలో ఉన్నాం. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ప్రియులారా, మరి కుటుంబంలో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయా? కొన్నిసార్లు మన జీవితాల్లో పరిస్థితులన్నీ అనుకూలంగా లేకపోవచ్చు, సందర్భాలు మనకి సహకరించకపోవచ్చు. ప్రియులారా, మన దేవుడు నమ్మకమైన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. తగిన సమయంలో మన జీవితాలని ఆయన చక్కదిద్దుతారండి. కాబట్టి ఏమాత్రం విశ్వాసం కోల్పోకుండా నిరీక్షణ కలిగి జీవిద్దాం. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే జీవగల దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమి జ్ఞాపకం చేస్తున్నారంటే, దేవుడు వారి పట్ల ఎలాంటి కార్యములు చేశారో, ఎట్లాగ వారిని నడిపించినారో, ఎలాగ వారిని తీసుకొచ్చినారో, ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని నుంచి, ఆ యొక్క బానిసత్వం నుంచి ఎలాగ బయటికి తీసుకొచ్చినారో అవి జ్ఞాపకం చేసి, ఆయన ఎలాంటి అద్భుతకరుడో, ఆశ్చర్యకరుడో, గొప్ప కార్యం చేయగల దేవుడో పిల్లరా వారికి జ్ఞాపకం చేస్తున్నారు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో కూడా ఆ దేవుడు ఉదయకాల సమయంలో మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నది ఏమిటంటే, మన జీవితాలను కూడా ఎన్నిసార్లు ఆయన రక్షించారు, ఎన్నిసార్లు మన పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తినారు. మన రోగంతో ఉన్నప్పుడు ఆయన బాగు చేయలేదా? కుటుంబాలు సమస్యలు ఉన్నప్పుడు ఆయన ఆ సమస్యల నుంచి మనకి జయమివ్వలేదా? మరొకసారి ఉదయకాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా జ్ఞాపకం చేసుకో, నీ జీవితాన్ని ఎలాగ ఆయన ఉద్ధరించినారో. కాబట్టి ఆ దేవుడే మనల్ని బాగు చేస్తారండి, లేవనెత్తుతారు, మన జీవితాలకు గొప్ప నిరీక్షణ ఆయన ఇస్తారు. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఎఫ్రాయిము ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నారు. వారిని ఎలాగున ఆ యొక్క పరిస్థితుల నుంచి చక్కదిద్ది లేవనెత్తి బయట తీసుకొచ్చినారు. ప్రభువా, మా జీవితాలను కూడా ఎన్నిసార్లు మేమున్నటువంటి పరిస్థితుల్లో మేము ఉండకుండా మీరు లేవనెత్తున్నారు, బయటికి తీసుకొచ్చినారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మా పిల్లలందరినీ దర్శించండి. ఒకవేళ మీరు చేసినటువంటి మేలను మర్చిపోయే స్థితిలో మేము ఉన్నామా, లేకపోతే కృతజ్ఞత కలిగి మరొకసారి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మీ అందరి నమ్మకముతో ప్రభువా ఈ లోకంలో జీవించడానికి సహాయం ఇచ్చేయండి. మా పిల్లలందరినీ దర్శించి కుటుంబాల్లో మీ యొక్క నెమ్మది సమాధానం దయచేయండి. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు గుండా మేము వెళ్తున్నా నమ్మకమైన దేవుడు మాకున్నాడని నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయండి. మీ ఉన్నతమైనటువంటి శిలువ ప్రయాణం బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు ఎక్కడికింద భద్రపరచమని, నెమ్మది సమాధానం సంతోషం ప్రతి ఒక్క జీవితంలో కుటుంబాల్లో సమృద్ధిగా దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.